నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈ మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ లాక్డౌన్ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోనున్న ప్రధాని కరోనా మహమ్మారిపై పోరాటంలో టెక్నాలజీ ఎంతో దోహదపడుతుందన్న ప్రధానమంత్రి నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ నేటి నుంచి యథావిధిగా 100% ప్రభుత్వ కార్యకలాపాలు దాదాపు 2 నెలల అనంతరం తెరుచుకున్న ఐటీ కారిడార్ నేటి నుంచి గాంధీ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీ ప్రారంభం ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు చికిత్సలు రేపటి నుంచి ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణ ఈ సాయంత్రం 4 గంటల నుంచి ఆన్లైన్ ద్వారా బుకింగ్స్ ప్రారంభం దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే 4200 పాజిటివ్ కేసులు మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడులో ఆగని కరోనా విజృంభణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని ప్రధాని కార్యాలయం వెల్లడించింది ఈ నెల 17న 3వ విడత లాక్డౌన్ గడువు కూడా ముగియనుండటంతో ఈసారి లాక్డౌన్ నిబంధనల్లో ఎలాంటి సడలింపులు ఇవ్వాలనే అంశంపై ప్రధానంగా ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చిస్తారని సమాచారం లాక్డౌన్ కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న నేపథ్యంలో దాన్ని మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చించే అవకాశం ఉంది ఇక దేశంలోని కంటైన్మెంట్ జోన్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు కేంద్ర హోం ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రులు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు లాక్డౌన్ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుండడం ఇది 5వ కరోనా బారిన పడిన వారికి ప్లాస్మా చికిత్స చేసేందుకు గాంధీ ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి రాష్ట్రంలో ప్లాస్మా థెరపీకి సంబంధించి గాంధీతో పాటు ఎస్సీ ఆసుపత్రికి కూడా ఐసీఎంఆర్ అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో నేటి నుంచి ప్లాస్మా థెరపీ అందించేందుకు గాంధీ వైద్య విభాగాలు సిద్దమయ్యాయి గతంలో కరోనా బారిన పడి కోలుకున్న 15 మంది ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకొచ్చారు వారే కాకుండా మరో 200 మంది తమ ప్లాస్మా ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు ప్రాథమికంగా ఒక్కొక్క దాత నుండి 400 ml రక్తాన్ని సేకరిస్తారు కాగా ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం గాంధీలో ప్లాస్మా థెరపీ చికిత్స తీసుకునేందుకు 5 రోగులు మాత్రమే అర్హులని వైద్యులు చెబుతున్నారు ఒక వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మా ద్వారా 2కి చికిత్స చేయవచ్చు ఇక కరోనా సోకిన వారికి ప్లాస్మా చికిత్స చేసేందుకు గాంధీ ఆసుపత్రి నిష్ణాతులైన వైద్యులతో ఒక ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేసింది గాంధీలో ఈ చికిత్సకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయని అనుమతులు ఇవ్వాలని ఆ కమిటీ దరఖాస్తు చేయగా దాన్ని పరిశీలించి ఐసీఎంఆర్ అనుమతిచ్చింది కాగా నేటి నుంచి ప్రారంభించే ప్లాస్మా చికిత్స క్లినికల్ ట్రయల్స్ లో భాగం మాత్రమేనని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని వాయు మార్గాన భారత్కు తరలించేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్ 5 రోజులుగా విజయవంతంగా కొనసాగుతోంది 5వ రోజైన ఇవాళ 7 ప్రత్యేక విమానాలు వందే భారత్ మిషన్లో భాగంగా నడవనున్నాయి ఈ 7 ప్రత్యేక విమానాల్లో ఒక విమానం ఇప్పటికే 300 మంది ప్రయాణికులతో లండన్ నుంచి బయలుదేరి వెళ్లి ఢిల్లీ మీదుగా ఈ తెల్లవారుజామున బెంగళూరుకు చేరుకుంది ఇక మరో 6 విమానాల్లో ఒకటి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై మీదుగా కాసేపటి క్రితం హైదరాబాద్కు చేరుకుంది మరో విమానం ఢాకా నుంచి ముంబైకి ఇంకోటి దుబాయ్ నుంచి కొచ్చికి చేరుకోనున్నాయి మిగతా 3 విమానాల్లో ఒకటి అబుదాబి నుంచి హైదరాబాద్కు మరొకటి కౌలాలంపూర్ నుంచి చెన్నైకి ఇంకొకటి బహ్రెయిన్ నుంచి కోజికోడ్కు చేరుకుంటాయి ఆపరేషన్ సముద్ర సేతు మిషన్ కింద పశ్చిమ నౌకాదళం యుద్ద నౌకల ద్వారా వివిధ దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నారు ఐఎస్ఎస్ జాలస్వా మాల్దీవుల నుంచి 698 మంది ప్రయాణికులతో కొచ్చికి చేరుకుంది దీంట్లో 19 మంది గర్భిణీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు మాల్దీవుల్లోని భారతీయ హైకమిషనర్ సంజయ్ సుధీర్ భారతీయ నేవీకి ధన్యవాదాలు తెలిపారు భారీ ఆపరేషన్ కు సహకరించిన మాల్దీవుల ప్రభుత్వానికి కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పారు కాగా రెండో నౌక ఐఎన్ఎస్ 200 మంది భారతీయులతో మాలే నుంచి కొచ్చికి బయలుదేరింది కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు బాగుంటున్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు సనత్ నగర్ ఈఎస్ఐని సందర్శించిన గవర్నర్ అక్కడ అందిస్తున్న వైద్య సేవలను కొనియాడారు కరోనాను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వైద్యులు విధులు నిర్వహించడం గర్వకారణమని అందరి నుంచి వందనం అందుకునే జవాన్లు కూడా వైద్యులకు సాల్యూట్ చేస్తున్నారని తెలిపారు
రోగుల ప్రాణాలు కాపాడడమే వైద్యుల ప్రధాన ఆశయమని పేర్కొన్నారు. సాధారణ రోగులకు ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందించాలని సూచించారు. అలాగే మొబైల్ వైరాలజీ ల్యాబ్ను ఏర్పాటు చేసిన బృందానికి గవర్నర్ అభినందనలు తెలిపారు. Mr. Rajkumar and Mr. I request Mr. Sadashiv, Assistant. We are all in a very critical situation, but when we saw the preparation of this college to face the critical situation, really when this type of projections are needed to make the patients courageous or make the people courageous to face any situation. When the patients know such facilities have been made to protect them from this critical situation, definitely the patients, the persons, the people of Telangana as well as India will be courageous. There are medical fraternity and there are medical staff, doctors to protect us so we can be carefree. That is the mentality of the patients and the people which can be faced when they see such preparation. So I myself, when I saw such preparations you have made in the SIC hospital with the help of DRDO, I really congratulate and I am confident as the first citizen of this state. So I am very confident this state is prepared to face any critical situation and let us be optimistic. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాలు ఇక యథావిధిగా కొనసాగుతున్నాయి. లాక్డౌన్ కారణంగా మూతపడిన కార్యాలయాలన్నీ నేటి నుంచి తెరుచుకున్నాయి. అన్ని జోన్లలోనూ ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉన్న కార్యాలయాల్లో 100% ఉద్యోగులు హాజరవగా రెడ్ జోన్లలో 33% సిబ్బందితో మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. రక్షణ, భద్రతా సర్వీసులు, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, పోలీస్, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, జైళ్లు, హోంగార్డులు, సివిల్ డిఫెన్స్, అగ్నిమాపక, అత్యవసర సేవలు, విపత్తుల నిర్వహణ, అనుబంధ సేవలు, ఎన్ఐసి, కస్టమ్స్, ఎఫ్సిఐ, ఎన్సిఐ, ఎన్బీఐకే, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు ఎలాంటి ఆంక్షలు లేకుండా పనిచేస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్లో దాదాపు 2 నెలల విరామం తర్వాత ఐటీ కారిడార్ కూడా తిరిగి ప్రారంభమైంది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగం కార్యకలాపాలకు అనుమతిచ్చింది. మొత్తం సిబ్బందిలో 3వ వంతు మంది కార్యాలయాలకు హాజరు కావచ్చని ఐటీ శాఖ కంపెనీలకు తెలియజేసింది. ఇక ఈ నెల 12వ తేదీ నుంచి ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించనున్న రైల్వే శాఖ 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి టికెట్ల అమ్మకం ప్రారంభించనుంది. ప్రయాణికులు మాస్కులు ధరించడం, ముందుగా కరోనా టెస్టు పూర్తి చేసుకుని రావడం తప్పనిసరి. ఈ రైళ్లతో పాటు ప్రత్యేకంగా నడుపుతున్న శ్రామిక్ రైళ్లు అదనంగా నడుస్తాయి. వలస కార్మికులను సొంతూర్లకు పంపించేందుకు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీసులు ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తున్నా క్షేత్రస్థాయిలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒక్కో సవాల్ను దాటుకుంటూ అడుగు ముందుకేస్తూ క్షేమంగా రైలెక్కిస్తున్నారు. మమ్మల్ని ఎప్పుడు పంపిస్తారంటూ పోలీస్ స్టేషన్ల వద్ద వరుస కడుతున్న వేలాది మందిని ఓపిగ్గా సముదాయిస్తున్నారు. ఇప్పటికే 3 కమిషనరేట్ల పరిధిలో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 2 లక్షల మంది వరకు వలస కార్మికుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ఒక్కో రైల్లో 1200 మంది వరకు సొంతూర్లకు పంపిస్తున్నారు. ఎవరెవరిని పంపించాలో ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయంతో లాటరీ నిర్వహించి ఎంపిక చేస్తున్నారు. ఆన్లైన్లో వివరాల నమోదును తాత్కాలికంగా నిలిపివేయడంతో వేలాది మంది పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. వీళ్లను సముదాయించి లేబర్ క్యాంపులకు పంపించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. వీళ్లకు తోడు ఎప్పుడు పంపిస్తారంటూ ఆన్లైన్లో నమోదు చేసుకున్న కార్మికులు ఒత్తిడి తెస్తున్నారు. కొందరు కాలినడకన బయలుదేరుతుండడంపై పోలీసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నేడు జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం. 1998లో రాజస్థాన్లోని పోఖ్రాన్లో ఆపరేషన్ లాఫింగ్ బుద్ధ పేరుతో మనం నిర్వహించుకున్న అణు పరీక్షను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మే 11న జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ రోజు సాంకేతిక నిపుణులందరికీ దేశం సాల్యూట్ చేస్తోందని అన్నారు.
తోటి ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడం కోసం సాంకేతిక నిపుణులు ఎంతగానో శ్రమించి టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారని ప్రధాని కొనియాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారిపై పోరాటంలో టెక్నాలజీ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతోందని ప్రధాని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ప్రపంచాన్ని కరోనా రహితం చేయడంలో టెక్నాలజీయే ప్రధాన పాత్ర పోషిస్తోందని ఆయన ప్రశంసించారు. కరోనా వైరస్ ను పారదోలడం కోసం జరుగుతున్న పరిశోధనల్లో, ఆవిష్కరణల్లో ముందుండి పనిచేస్తున్న ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుడికి తాను సల్యూట్ చేస్తున్నానని ప్రధాని ట్వీట్ చేశారు. 1998లో ఇదే రోజున మన శాస్త్రవేత్తలు సాధించిన అసాధారణ విజయాన్ని మనం మర్చిపోలేదంటూ వాజ్పేయి హయాంలో జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షల గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. भारत ने अपनी ताकत का प्रदर्शन किया। हम कह सकते हैं कि वो दिन भारत के इतिहास में उसकी सैन्य शक्ति के प्रदर्शन के रूप में अंकित है। भगवान बुद्ध ने दुनिया को दिखाया है इनर स्ट्रेंथ, अंतर्मन की शक्ति शांति के लिए आवश्यक है। इसी तरह जब आप एक देश के रूप में मजबूत होते हैं तो आप सबके साथ शांतिपूर्ण रह भी सकते हैं। मई 1998 का महीना देश के लिए सिर्फ इसलिए महत्वपूर्ण नहीं है इस महीने में परमाणु परीक्षण हुए, बल्कि वो जिस तरह से किए गए थे वो महत्वपूर्ण है। కరోనా కట్టడి కోసం రాష్ట్రానికి మరో బృందాన్ని పంపనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ బృందంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి, ప్రజారోగ్య నిపుణుడు, జాయింట్ సెక్రటరీ హోదా కలిగిన మరో అధికారి ఉంటారని పేర్కొంది. తెలంగాణ సహా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న 10 రాష్ట్రాలకు ఇటువంటి బృందాలను పంపుతున్నామని కేంద్రం తెలిపింది. వైరస్ కట్టడిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు ఈ బృందాలు సహకరిస్తాయని పేర్కొంది. అయితే హైదరాబాద్కు ఇప్పటికే 2 అధికారులతో కూడిన బృందం చేరుకుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో పనిచేస్తున్న ఈ అధికారులు గత 3 రోజులుగా హైదరాబాద్లో వైద్యులకు సహకరిస్తున్నారు. వైరస్ కట్టడిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు ఈ బృందాలు సహకరిస్తాయని పేర్కొంది. అయితే హైదరాబాద్కు ఇప్పటికే 2 అధికారులతో కూడిన బృందం చేరుకుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో పనిచేస్తున్న ఈ అధికారులు గత 3 రోజులుగా హైదరాబాద్లో వైద్యులకు సహకరిస్తున్నారు. తెలంగాణలో తాజాగా 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1196కు చేరుకుంది. మరణాల సంఖ్య 30గా నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న నమోదైన కేసుల్లో 26 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివని తెలిపింది. ఇప్పటివరకు 751 మంది మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం 415 మంది చికిత్స పొందుతున్నారని వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 4213 పాజిటివ్ కేసులు నమోదు కాగా 97 మంది మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 67152 కాగా మృతుల సంఖ్య 2206కు చేరుకుంది. అలాగే ఇప్పటి వరకు 20917 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 44029 యాక్టివ్ కేసులు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇవాళ బులెటిన్ విడుదల చేసింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 22171కి చేరుకుంది. వైరస్ కారణంగా 832 మంది మరణించారు. గుజరాత్లో మొత్తం 8194 కరోనా కేసులు నమోదవగా 493 మంది మృతి చెందారు. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 7200కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 6923కు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్లో ఇప్పటివరకు 3614 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా 214 మంది మృతి చెందారు. కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన నిబంధనల మేరకు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ మూతపడింది. శ్రమశక్తి భవన్లో కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన కార్యాలయం ఉంది. ఈ కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగికి ఇటీవల కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో శ్రమశక్తి భవన్ను పూర్తిగా మూసివేశారు. ఆ భవన్లో పనిచేసే ఇతర ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వర్క్ ఫ్రం హోం కొనసాగించాలని కార్యాలయ ఉద్యోగులకు సూచించారు. పూణేలోని జాతీయ అంటువ్యాధుల పరిశోధనా సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో SARS-CoV-2 హ్యూమన్ IgG ఎలిసా టెస్ట్ కిట్ను రూపొందించింది. వైరస్ల ద్వారా సంక్రమించే వ్యాధులకు శరీరంలోని యాంటీబాడీస్ ను ఈ కిట్ ద్వారా గుర్తించవచ్చు. కరోనా వైరస్ ఉనికిని గుర్తించేందుకు ఈ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కోవిడ్ కవచ్ ఎలిసా కిట్ గా పిలిచే ఈ కిట్ ద్వారా ఒకేసారి 2.5 గంటల్లో 90 శాంపిల్స్ ను పరీక్షించవచ్చు. దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో కూడా ఈ కిట్లను అందుబాటులోకి తెస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలియజేశారు.
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ షెడ్యూల్ ప్రకారమే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. సమావేశాలను వాయిదా వేసే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఏ తేదీన ప్రారంభించాలనేది పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఇక ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్. లాక్డౌన్ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోనున్న ప్రధాని. కరోనా మహమ్మారిపై పోరాటంలో టెక్నాలజీ ఎంతో దోహదపడుతుందన్న ప్రధానమంత్రి. నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్. నేటి నుంచి యథావిధిగా 100% ప్రభుత్వ కార్యకలాపాలు. దాదాపు 2 నెలల అనంతరం తెరుచుకున్న ఐటీ కారిడార్. నేటి నుంచి గాంధీ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీ ప్రారంభం. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు చికిత్సలు. రేపటి నుంచి ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణ. ఈ సాయంత్రం 4 గంటల నుంచి ఆన్లైన్ ద్వారా బుకింగ్స్ ప్రారంభం. దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే 4200 పాజిటివ్ కేసులు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో ఆగని కరోనా విజృంభణ.